శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం రాహు 6వ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి. అయితే మన జ్యోతిశాస్త్రంలో 6వ భావం అనేది శత్రువులు, రోగాలు, రుణాలు, పోటీలు, ఉద్యోగం, సేవారంగం వంటి విషయాలను సూచిస్తుంది. 6వ భావంలో రాహు ఉన్నప్పుడు రాశిని బట్టి ఫలితాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తాయి. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల్లో 6వ భావం రాహు ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. 6వ భావము మేషరాశి. మేషరాశిలో రాహు ఉన్నప్పుడు ఉంటే కోపము, ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు వంటి విషయాలు కనిపిస్తాయి. అయితే కుటుంబ సౌఖ్యము కూడా లభించే అవకాశం ఉంటుంది. పోటీ పరిస్థితులలో ధైర్యంగా ముందుకు వెళ్ళే స్వభావం ఉంటుంది. 6వ భావము వృషభ రాశి. వృషభ రాశిలో రాహు ఉంటే ప్రభువులు లేదా ఉన్నతాధికారుల గౌరవం లభించే అవకాశం ఉంటుంది. విద్యాపరంగా అభివృద్ధి, ధనధాన్య లాభాలు కలగవచ్చు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇక 6వ భావంలో మిథున రాశి. 6వ భావము మిథున రాశి. మిథున రాశిలో రాహు ఉన్నప్పుడు రాజభీతి ఉంటుంది. బంధువులతో విభేదాలు ఉంటాయి. మనస్తాపం ఉంటుంది. పరిస్థితులు కఠినంగా ఉంటాయి. శత్రువుల విషయంలో జాగ్రత్త అనేటువంటిది అవసరం. మరియు అనవసరమైన ఆందోళనకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరి అనవసరమైనటువంటి పనులు ఏవి కూడా పెట్టుకోకూడదు. అలాగే 6వ భావము కర్కాటక రాశి. కర్కాటక రాశిలో రాహు ఉన్నప్పుడు అధికార సంబంధమైనటువంటి అవకాశాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, ప్రజాదరణ లభించే సూచనలు ఉంటాయి. కుటుంబ జీవితంలో కూడా కొన్ని సానుకూల ఫలితాలు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 6వ భావము సింహరాశి. సింహరాశిలో రాహు ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు, అధికార వర్గాలతో విభేదాలు లేదా ధన నష్టం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఖర్చులు మరియు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అనేటువంటిది అవసరం. 6వ భావము కన్యారాశి. కన్యారాశిలో రాహు ఉంటే ధనం, అధికారం, ప్రజాదరణ వంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సంసార జీవితంలో సుఖ సంతోషాలు పెరగవచ్చు. పోటీ పరిస్థితులలో పైచేయి సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఇక 6వ భావము తులారాశి. తులారాశిలో రాహు ఉన్నప్పుడు ఖర్చులు లేదా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు. కుటుంబ విషయంలో కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యే సూచనలు ఉంటాయి. ఇక 6వ భావము వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో రాహు ఉంటే ప్రభుత్వం లేదా ఉన్నతాధికారుల నుంచి గౌరవం లభించే అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి సహకారం, బంధుప్రీతి పెరిగే సూచనలు కనిపిస్తాయి. ఇక 6వ భావము ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో రాహు ఉన్నప్పుడు కష్టాలు, సజ్జనులతో విభేదాలు, భయాందోళనలు వంటి పరిస్థితులు రావచ్చు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక 6వ భావము మకర రాశి. మకర రాశిలో రాహు ఉన్నప్పుడు ప్రభుత్వ గౌరవము, ధనం, భాగ్యం వంటి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. క్షేత్ర అభివృద్ధి, సంతాన సంబంధమైన సుఖము, కుటుంబ సౌఖ్యం కూడా కలగవచ్చు. ఇక 6వ భావము కుంభరాశి. కుంభరాశిలో రాహు ఉంటే ఆహారపు అలవాట్లు మరియు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మనోవాక్యులత ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య భంగం వంటి సమస్యలు కలిగే అవకాశం ఉండటంతో జీవన శైలిలో జాగ్రత్త అనేటువంటిది అవసరమవుతుంది. ఇక 6వ భావము మీనరాశి. మీనరాశిలో రాహు ఉంటే భయాందోళనలు కలగవచ్చు. విద్యా విషయంలో కొంత పురోగతి ఉన్నప్పటికీ మానసికంగా ఒత్తిడి లేదా అసంతృప్తి కనిపించే పరిస్థితులు వస్తూ ఉంటాయి. మొత్తంగా చూస్తే 6వ భావంలో రాహు ఉన్నప్పుడు శత్రువులు, పోటీలు, ఉద్యోగం, ఆరోగ్యం వంటి అంశాలు జీవితంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రాహు ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశికి అధిపతి ఎవరు, రాహుపై ఏ గ్రహాల దృష్టి, దశాభుక్తులు ఎలా ఉన్నాయనే విషయాలను కూడా పరిశీలించిన తర్వాతే ఫలితాలను నిర్ణయంగా తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.